యాక్సిడెంట్ అయింది. నేను చెప్పిన దేశం మొత్తం రాష్ట్రం కాదు. అందులో సగానికి పైగా యాక్సిడెంట్లు వేకువజామున 1 గంట నుంచి 3 మధ్యన అయ్యాడు. చూడండి, వేకువజామున 1 గంట చూడండి, ఆ 1 గంట 3 మధ్యన అయిన యాక్సిడెంట్ అన్నింటిలో కూడా మనుషులు చచ్చిపోయారు. మనుషులు చచ్చిపోవడమే, యాక్సిడెంట్ సాల్వ్ చేయడం కాదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే డ్రైవర్లు సరైన నిద్ర లేకపోయినా సరే ప్రమాదమే. మీకు రేపు మీరు నైట్కి డ్యూటీ ఎక్కాలనుకోండి, మధ్యాహ్నం చక్కగా పడుకోవాలి. మా డ్రైవర్లు అందరికీ ఆర్టీసీ డ్రైవర్లు అదే చెప్తారు. కానీ మనందరం ఏం చేస్తుంటామంటే మనకు తెలియకుండానే మన చేతిలోకి ఈ భూతం వచ్చింది. ఈ భూతాన్ని ఏం చేస్తుంది, ఈ భూతం ఏం చేస్తుంది, మాయలు చేస్తుంది. ఇందులో హాస్యం ఉంటుంది, కోపం ఉంటుంది, శృంగారం ఉంటుంది, రౌద్రం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇందులో మనం ఏది కావాలంటే అది చూపిస్తుంటాం. ఇంట్లోని కత్తి కూరగాయలు కోయడానికి ఉపయోగించవచ్చు, తలలు కోయడానికి ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగిస్తాము అనేది ఆ వ్యక్తి ఎవరైతే వ్యక్తి ఉపయోగిస్తారో అతని మీద ఆధారపడుతుంది. ఇది అంతే. ఈ మొబైల్ని మనం చక్కగా మంచి విషయాలు ఉపయోగించామనుకోండి, మనకి నేస్తంలా ఉంటుంది. లేదనుకోండి ఇది మన ప్రాణాలను కూడా తీసేస్తుంది. మీకు తెలుసో తెలీదో, మన ప్రాణాలను కూడా తీసేస్తుంది. ఈ మధ్యనే మీరు పేపర్లో నాటిలో చూసుకుంటారు, ఒక కుటుంబంలో తమ్ముడు అక్క ఉన్నారు. ఒక సెల్ ఫోన్ ఉంది. తమ్ముడేమో సెల్ ఫోన్ ఆడుతున్నాడు, అక్క కావాలన్నది, సెల్ ఫోన్ కావాలన్నది. ఏం చేశారు, తమ్ముడేమో నేను ఏమనంటాడు, అక్క ఏం చేసింది, పక్కన కూర్చోండి దూసి చచ్చిపోయాడు. చూసారా, విషయం చాలా చిన్నదే. ఏం లేదు, సెల్ ఫోన్ ఎవరైనా అన్నా ఆడుకుంటాను అన్నది బాబుకి, వాడు ఎవరన్నా నాకు కోపానికి చచ్చిపోయాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే దీనికి వ్యసన పరులు అయ్యామనుకోండి, తాగుడు ఒకటే వ్యసనం కాదు, ఇది కూడా వ్యసనమే. దీనికి వ్యసన పరులు అయిపోయామనుకోండి, మీ కళ్ళు మీకు తెలియకుండా ఈ స్క్రీన్ మీద పడి మీ కళ్ళకు ఉన్న శక్తిని అంతటినీ లాగేస్తుంది. ఎప్పుడైతే లాగేస్తుందో మీరు ఉద్యోగం చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఏకాగ్రత కలిగి ఉండాలి అంటే, నేను కూడా ఒక్కోసారి 250-300 కిలోమీటర్ డ్రైవ్ చేస్తుంటాను ఆ కార్లో. ఇక్కడ ఆకు చెట్టు పక్కన కదా, రోడ్డు పక్కన ఆకులు చెట్టు